నిర్గమాకాండములో ఏ విధముగా స్త్రీలైన వారికి కూడా దేవుడు పనిని అప్పగించాడనేది ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. అందుకే మరి ఎవరు ఖాళీగా కూర్చోకూడదు. పనేమి లేదు, పని అయిపోయిందని వట్టి చేతులతో ఖాళీగా కూర్చోకూడదు. దేవుని పని చేసేవారు పని చేస్తూనే ఉండాలి. స్త్రీలైనప్పటికీ కూడా మన సేవకురాండ్రలో కూడా స్త్రీలైన వారు ఉన్నారు. వారు మరి ఆయా స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఆయా స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రయాణములు చేసి ఒంటరిగా వెళ్ళి దేవుని కొరకు సంఘాలను కట్టుకునేవారు ఉన్నారు. ఎందుకు అంటే మాకేమీ పని లేదులే, నా భర్త వెళ్ళి సంపాదించుకొస్తున్నాడు కదా, నేను ఖాళీగా ఉందాములే అని అనుకునే మనసు వంటి మనసు ఉండకూడదు అని దేవుడు తెలియజేశాడు. కనుక దేవుని పిల్లలారా, అందుకే ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వస్త్రములు నూలు వడకుట అనేటువంటి పనిని అప్పగించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ స్త్రీల ద్వారా కూడా వారందరూ వచ్చేట చక్కగా నూలును వడికి వారు ఆ యొక్క వస్త్రాలు తయారు చేసే పనిలో ఉన్నారు. దేవుని వాక్యం చూద్దాం. నిర్గమాకాండములో 35వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చెయ్యవలెను. పనులన్నీ చేసేవారికి పెట్టబడిన పేరు ఏంటంటే వివేకము కలిగిన వారు అని దేవుడు పేరు పెట్టాడు. వివేకము కలిగిన వారందరూ వచ్చి దేవుడు అప్పగించిన పని చేయాలట. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు స్త్రీలమైన మనకు ఇంటి పనులు మాత్రమే కాదు, వంట పనులు మాత్రమే కాదు, దేవుని పనిని కూడా చేసేటువంటి ఆ యొక్క పనిని దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యతను దేవుడు అప్పగించాడు. గనుక మనలను కూడా దేవుడు ఏమనుకుంటున్నాడంటే వివేకము కలిగిన స్త్రీల లిస్టులోకి చేర్చాడు. దేవుని స్తోత్రం. కనుక మనం దేవుని పని చేయాలి. దేవుని పని చేయడం అంటే ఏంటి? ఏం చేయాలి? దేవుని పని పాటలు పాడాలి, వాక్యం చదవాలి, క్రమాలు చెప్పాలి, లేకపోతే కొంతమందికి దేవుని సువార్త ప్రకటించాలి, ప్రయాణములు చేసి వెళ్ళి ప్రభువును కూర్చున్నటువంటి సంగతులు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇది వివేక హృదయులకు దేవుడు ఇచ్చినటువంటి అప్పగించిన పని.